హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ హెవీగా ఫాల్ అయిన తర్వాత ఎలాంటి లెవెల్స్ ఉంటున్నాయి? అండ్ ఈ లెవెల్స్ అనేది ఈ ఒక్కరోజు ఎక్స్‌పైరీ కోసమే కాకుండా అంటే ఈ రాబోయే 2, 3 రోజులలో కూడా మీకు ఈ జోన్స్ ఏవైతే వేశానో ఇవి కీలకంగా పనిచేస్తాయి. ఎనీవే డైలీ మనం ప్రీ మార్కెట్ లెవెల్స్ అనేది చేసుకుందాం. బట్ ఇవి కూడా మేజర్ లెవెల్స్‌గా మీరు కా మీ చార్ట్‌లో వేసుకొని చూడండి. లేదంటే సైడ్‌కి బుక్‌లో రాసి పెట్టుకోండి. నేను ఏవేవైతే లెవెల్స్ చెప్తున్నానో వాటి జోన్స్‌ని మీకు ఖచ్చితంగా ఈ వచ్చే వీక్‌లో మీకు ఈ జోన్స్ అనేటివి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తాయి. ఒకసారి ఆ లెవెల్స్ ఏందనేది చూద్దాం. ఓకే. ఇక్కడొచ్చేసరికి ఇప్పుడు పైకి వెళ్ళాలి అంటే టాప్ రెసిస్టెన్స్ 21,223 ఇదొక లెవెల్ వచ్చింది. తర్వాత ఈ జోన్ ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఓపెన్ అయ్యే ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసి గ్యాప్ డౌన్ అవుతుంది కదా! గ్యాప్ డౌన్ ప్రకారం ఇక్కడ నుండి ఈ జోన్స్ చూసుకోండి. అండ్ ఇది మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తది. ఈరోజు ఎక్స్‌పైరీలో ఈ 2 జోన్స్ మధ్యలో ఇంత దూరం వస్తదా అంటే ఇప్పుడు ఈ 2 జోన్స్‌కు మనం చూసామంటే గ్యాపు 147 పాయింట్స్ ఉంది. 147 పాయింట్స్ ఉంది. ఇది ఒకసారి గమనించండి. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఇది ఒకటి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తది. తర్వాత దీని కింద జోన్ వచ్చేసరికి ఇది ఓకేనా? 20,896 సో, మోస్ట్‌లీ ఈ ఈ రెండిటి మధ్యలోనే ఉండే అవకాశం ఉంది మార్కెట్. ఇంకా మనకి మేజర్ ఫాల్ జోన్ వచ్చేసరికి 20,851 దీని కింద ఉంటే మార్కెట్ అప్పుడు మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ ఇక్కడే మీకు సపోర్ట్ అనేది ఉంది. ఇది కూడా చూసుకోండి. ఈ లెవెల్స్ అనేటివి మార్క్ చేసి పెట్టుకోండి. లేదంటే మీకు చార్ట్ మీద ఎక్కువ ఇబ్బందిగా ఉందంటే పక్కకి రాసి పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది డే క్యాండిల్‌లో. సో, ఇక్కడ ఇది ఎక్కువ గ్యాప్ ఉంది. సో, ఇంత దూరం ఎప్పుడు ఎట్లా గ్యాప్ ఫిల్స్ అనేది జరుగుతూ ఉంటది మార్కెట్‌లో. సో, అది ఎప్పుడు జరుగుతదనేది వి డోంట్ నో. ఇక్కడైతే ఈరోజు ప్లస్ ఈ జోన్స్ మీకు ఈ రాబోయే ఎక్స్‌పైరీ వరకి కంప్లీట్‌గా ఈ డిసెంబర్ వరకి ఈ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీకు ఎవ్రీ డే మీకు రిపీటెడ్‌గానే ఉంటాయి. అంటే డైలీ లెవెల్స్ చేంజ్ అవుతాయి. బట్ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఖచ్చితంగా రిపీటెడ్‌గానే కనబడతాయి. సో, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి డే టైమ్ ఫ్రేమ్ పెడతాను. ఓకే. బ్యాంక్ నిఫ్టీలో వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఇదొకటి. దాని కింద 47,233 దాని కింద లెవెల్ వచ్చేసరికి మీకు 47,144 దాని కింద వచ్చేసరికి 47,055 46,907 ఇది వచ్చేసరికి 46,832 ఇక్కడ కింద వచ్చేసరికి 46,702 రౌండ్ లెవెల్ కూడా వేసుకోవచ్చు. 46,534 ఆర్ 35 ఇంకా మేజర్ సపోర్ట్ వచ్చేసరికి ఇది 46,225 సో, ఈ లెవెల్స్ అనేది మీకు రిపీటెడ్‌గానే మార్కెట్‌లో మీకు రెగ్యులర్‌గానే కనబడతాయి ఈ వీక్‌లో. ఎందుకంటే ఇక్కడ చాలా సపోర్ట్ ఏరియాస్ ఉన్నాయి కదా! వాటి ప్రకారం కనబడుతుంది. ఇక్కడ ఈ జోన్స్ వేసాం. మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ దాని కిందనే పెద్ద గ్యాప్ లేకుండానే ఈ రెడ్ లైన్స్ వేసాం కదా! ఈ జోన్‌లో ఎక్కువసేపు హాల్ట్ అయ్యే జోన్స్. ప్లస్ ఈ లెవెల్స్‌ని ఇంపార్టెంట్ లెవెల్స్‌గా చూసుకోవాలి. అండ్ ఈ కింద లెవెల్ గానీ, ఈ పై లెవెల్ గానీ ఇంపార్టెంట్ లెవెల్‌గా చూసుకొని మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకో. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు గ్యాప్ డౌన్ అయింది కదా అని హెవీగా మీరు వెళ్ళిపోయి సెల్లింగ్‌కి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ కొంత రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో, అది చూస్తూ ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత కానీ, లేకపోతే మీకు ప్రాపర్ సెటప్ వచ్చినప్పుడు గానీ, లైక్ ఇక్కడ మీరు నిన్న గమనించారంటే మార్నింగే మనకు ఆ నలుగురు సెటప్ ఇక్కడొచ్చింది. ఇక్కడ 3 స్టారు, ఈడ ఆ నలుగురు. సో, ఇక్కడ ఆ నలుగురు. ఇట్లాంటి సినారియో మీకు వచ్చినప్పుడు ఏదైనా ప్రైస్ యాక్షన్‌లో మీకు కన్ఫర్మేషన్ దొరికినప్పుడు
అక్కడి నుంచెళ్ళి మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం వల్ల బావుంటది. ఇక్కడ లాస్ట్‌లో గూడా మా నలుగురు. ఎక్కడైతే ఇట్లాంటి ఆ నలుగురు గాని, 3 స్టార్ గాని ఇవి మీకు రాబోయే రోజులలో నేను ప్రైజ్ యాక్షన్ వీడియోలు జేస్తానన్నాను గదా! ఒక్కొక్కటిగా మళ్ళీ రిపీటెడ్ కొన్ని కొత్తగా అంటే దాదాపు అన్నీ మార్కెట్‌లో, యూట్యూబ్‌లో ఉన్నవే. సో, అవి చెప్పుకుంటూ ఒక్కొక్క ప్రైజ్ యాక్షన్ వీడియోను ఎలా చేసుకోవాలనేది చూద్దాం. అది జనవరిలో మీకు ఆ ప్రైజ్ యాక్షన్ సీరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండ్ హావ్ ఎ నైస్ డే. బాయ్.